ఇంకా జరగబోయే దినాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనేమి, మన జగన్మోహన్ ప్రభుత్వం అయితేనేమి, దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ దాడులను కూడా అరకట్టాలని కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మధ్యనే మన కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో ఒక దళితుల పిల్లలని మగపిల్లవారని చంపి తుంగభద్ర నదిలో పారవేసినారు. కానీ అక్కడ ఉండే ఎంఆర్పీస్ కానీ ఒక డిమాండ్ చేసింది, వాళ్ళని అరెస్ట్ చేయలేదని. కానీ మేము కానీ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కుటుంబ ప్రభుత్వాన్ని, మీరు ఆ పిల్లల్ని ఇద్దరిని తుంగభద్రలో నదిలో పారేసినారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి, ఎవరైతే చంపినారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా మడకశీరలో ఒక ఎంఆర్పీసీ అతన్ని ఇంటికి పిల్లంపించి చంపి కనీసం అంటే పోస్ట్ మార్టం కానీ చేయలేదు. ఆయన కుటుంబానికి కూడా గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించి వీళ్ళందరూ ఆదుకోవాలని కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా చూసుకోకపోతే మనకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు కలిసి పోరాడండి, బహుజన సమాజ్ పార్టీ వరకు అడుగు ముందుకు రండి అని చెప్తున్నారు కాంచీరామ్ సార్. కానీ అది మనకు ఎస్సీ ఎస్టీ బహుజనులకి అర్థం కాకుండా వేరే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఈరోజు మనం నష్టపోతున్నామంటే రాజ్యాంగ అధికారం ఎప్పుడైతే మీరు రాజ్యాంగాధికారం మీరు తీసుకుంటే డాక్టర్ అంబేద్కర్ సార్ ఏ విధంగా అయితే ఆశించినాడో దానికోసం మీరందరూ పాటుపడాలని కోరుకుంటున్నాము. బహుజన సమాజ్ పార్టీ జై భీమ్, జై భీమ్.